కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమ పథకం పేరుతో రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చారని అన్నారు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. వైఎస్ జగన్ 2 ఏళ్లలో 2 సార్లు పరిశ్రమ శంకుస్థాపన చేసి అలానే వదిలేశారని ఎద్దేవా చేశారు. 4.5 లక్షల కోట్ల పెట్టుబడితో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారని వెల్లడించారు. దశాబ్దాల ఆకాంక్షగా ఉన్న ఉక్కు పరిశ్రమను చంద్రబాబు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 2028 నాటికి రాయలసీమలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మిషన్ రాయలసీమ విజన్ అనేటువంటి కార్యక్రమంలో ఈ 24 నెలల పరిపాలనలో ఆ యొక్క రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే మొత్తం పరిశ్రమలో 3వ వంతు పరిశ్రమలు రాయలసీమ ప్రాంతాలకి వస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే 2 ఏళ్లలో రాయలసీమకు 4.58 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే 2.76 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి శ్రీకారం చుట్టినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా.